అనుకున్నదే తడవుగా శిథిలావస్థకు చేరిన ఉమామహేశ్వర ఆలయాన్ని నెలల వ్యవధిలోనే లక్షలాది రూపాయలతో పునర్నిర్మించి భక్తిని బాధ్యతను చాటుకున్నారు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదమజ్జిపాలెం గ్రామస్తులు. నూతన ఆలయంలో గురువారం విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. శివలింగం, ఆంజనేయ స్వామి, సాయిబాబా, అపర్ణాదేవి, మణికంఠ విగ్రహాలను ప్రతిష్ఠించిన గ్రామస్తులు ప్రత్యేక పూజలు, హోమాలు జరిపించారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలిరాగా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వేద మంత్రోచ్చారణల మధ్య వైభవపేతంగా జరిగింది. ఇందుకోసం గత 3 రోజులుగా అన్న సమారాధన కార్యక్రమాలు నిర్విరామంగా జరిపిస్తుండగా వేలాదిగా భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. మండలం పెదమజ్జిపాలెం గ్రామం అండి. ఈ గ్రామం మొదటి నుంచి చాలా మంచి గ్రామం. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా గ్రామ పెద్దలు చాలా మంచి వాళ్ళు. ఈ గ్రామంలో కోవుల శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థలో ఉన్నప్పుడు అందరం కలిసి యువత పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నారు, కోవులు చిన్న చిన్న మరామతులు చేద్దామని. అది అనుకోకుండా 7 నెలల కాలంలో విజయనగరం జిల్లాలో చరిత్రలో 7 నెలల కాలంలో శివాలయం కట్టిన గ్రామం పెదమజ్జిపాలెం గ్రామం అండి. ఈరోజు 3 రోజులు కార్యక్రమం, 3, 4, 5 కార్యక్రమం. ఈ గ్రామంలో ఉద్యోగం చేసిన యువతలు, గ్రామ పెద్దలు చాలా మంచి వాళ్ళని అందరూ కూడా ఇతోధికంగా సహాయం చేశారు. ప్రతి ఒక్కరూ ఒకరిని కలెక్ట్ చేసి 7 నెలల కాలంలో కోలు కట్టాము. మేము రాధా మోహన్ దాస్ని పిలవలసింది, అది వస్తామన్నారు. అతను బిజీ షెడ్యూల్. ఈ గ్రామంలో దీంతో పాటు హిందూ ధార్మిక కార్యక్రమాలు ఏదైనా దిగ్విజయం జరుగుతాయి. యువతలు, గ్రామ పెద్దలు సహకారం చేస్తారు. ఈ సహకారం వల్ల తక్కువ కాలంలో 7 నెలల కాలంలో 40 లక్షల రూపాయలు బడ్జెట్ పెట్టి కోవులు కట్టిన చరిత్ర ఉన్న గ్రామం ఇది. ఈ చుట్టుపక్కల 10 గ్రామాల శివాలయం లేదని యువత పెద్దలు నిర్ణయం తీసుకుని 7 నెలల కాలంలో కోవులు కట్టడం జరిగింది.